చెప్పండి మేడం. అంటే రెగ్యులర్‌గా ఏదో ఒక వ్యక్తిని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కావచ్చు, టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? రేవంత్ రెడ్డి పరిపాలన అనేది మర్చిపోయిండు. పరిపాలన గురించి పట్టించుకుంటలేడు. మీరు చూడండి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఏం చేస్తాడు? ఈ రాష్ట్రంలో జరిగిన పనులేంది, అభివృద్ధి ఏంది, సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఏమైనాయి, ఇక ముందు నేను అప్పుడు మరి ఎన్నికల ముందు నేను ఏం హామీలు ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన పనులు ఏమున్నాయి అవి ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తాడు. మీరు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి కూడా ఏం మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారును ఆయన మాట తీయకుండా ఎప్పుడన్నా ఏం వేదిక ఉంటుందా? ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ నాయకులని ఆయన వీళ్ళు ఇట్లా చేసిర్రు, వాళ్ళు అట్లా చేసిర్రు, ఇక్కడ అప్పులు తెచ్చిర్రు, ఇవే చెప్తాడే తప్ప మరి నేనేం చేస్తా అంటే మరి నీవేంది, నీ పాత్ర ఏంది, నువ్వేం చేస్తావు అది మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక అందరినీ ఆయన అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలన విషయాలు, పరిపాలనకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి గురించి ఏనాడు రెండు మాటలు మాట్లాడలేదు. తెలంగాణ మాట కూడా తీయలేదు చూడండి ఇప్పటి వరకు. తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు ఆయన. అంటే ఎంత నియంత పాలన అంటే ఆయన ఇట్లా నేను అక్రమంగా హామీలు ఇచ్చిన, అబద్ధపు మాటలు చెప్పిన తెలంగాణ ప్రజలు మోసపోతారు, ఏం చెప్పినా నమ్ముతారు అనేది అప్పుడే ఎన్నికల ముందే అన్నాడు కదా. అట్లా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అవి ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకునే స్థితిలో లేడు. అవి సాధ్యం కాని మాటలన్నీ చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అవి రేపు ప్రజలు అడుగుతారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రతి క్షణం కూడా రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తెరిగి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కదా. మరి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం గురించి మంచి చెడు ఆలోచించే పార్టీ నీకుంటుందా? ఏమన్నా ప్రేమ? నువ్వేమన్నా ఏనాడన్నా తెలంగాణ గురించి మాట్లాడినావా? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినావా? ఎప్పుడన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తివి, మరి నీకు మాట్లాడే రైట్ ఉంటుందా? అసలు లేదు. ప్రసంగాల్లో కూడా జై తెలంగాణ అనడానికి కొద్దిగా వెనుకాడుతుంటారు రేవంత్ రెడ్డి. కారణం ఎందుకు అసలు? అంతే, తెలంగాణ రావద్దని కోరుకున్న వ్యక్తి కదా, చంద్రబాబు పక్కన ఉన్నటువంటి వ్యక్తి కదా. కాబట్టి ఇప్పటికి కూడా ఆయనకు తెలంగాణ ఇవాళ చూడండి, బంకచెర్ల ప్రాజెక్టు అక్రమ నిర్మాణం కదా. ఇవాళ ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. మరి అది గుర్తెరిగి దాన్ని నువ్వు ఆపవలసింది పోయి నువ్వు గిన్ని నీళ్ళు ఇయ్యు, ఇన్ని నీళ్ళు ఇస్తే నువ్వేమన్నా చేసుకో అంటే మొన్న మా హరీష్ అన్న చాలా చక్కగా చెప్పిండ్రు దానికి సంబంధించి ఎట్లా అది కట్టడం వల్ల మాకున్న నష్టం ఏంది, ఎంత ముప్పు ఉంటుంది ఏంది అనేది. కాబట్టి బీఆర్ఎస్ పోరాడినంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అదే ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, రేవంత్ రెడ్డి వేరు కాదు. చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడిస్తే అది. కాబట్టి ఆయన కనసైగల్లో ఇక్కడ పరిపాలన జరుగుతుందేమని నేను భావిస్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని చూస్తే వణుకు పుడుతుంది. కాబట్టే నిత్యము మేము ప్రజలలో ఉండేవాళ్ళం. కేటీఆర్ ఒక మూల, హరీష్ రావు గారు ఒక మూల, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదో ఒక మూలన ప్రజలలో ఉంటారు. ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతుందో దాన్ని ఎండగడుతున్నాం. కాబట్టి ఎప్పుడు ప్రశ్నించేటువంటి గొంతులను, ఆ ప్రశ్నించే గొంతుల్ని నొక్కి వేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. మా పట్ల సానుకూలంగానే ఉన్నారు, కాకపోతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు వాళ్ళని రెచ్చగొడుతున్నారు, మా మీద కుసుగొలుపుతున్నారు అని చెప్తున్నారు. ప్రజలు నీకు అంత అనుకూలంగా ఉంటే, ప్రజలు నీకు మీ ప్రేమ ఉంటే మరి ఈ రకమైనటువంటి భయంతో నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఏం నేరం చేసి అంటే ప్రశ్నించడం, నువ్వు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం తప్ప అదా నేరం? అంటే నిలదీయొద్దు, ప్రశ్నించొద్దు, గొంతెత్తి అడగొద్దా? ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మేము కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కదా, తెచ్చుకున్న తెలంగాణ దానికోసం కదా. అక్కడే మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం, కొట్లాడతాము, అంటే మేము నిలదీస్తాం. కాబట్టి మేము ఎప్పుడు ప్రజల పక్షం,
ఎక్కడ చిన్న అరికాలకు ముళ్ళు గుచ్చినా పన్నుతో తీసేటువంటి గుణం ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టే ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజల కోసం మేము నిలబడతాం. నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా, ఎన్ని భయానకమైన పద్ధతులలో నువ్వు క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూసినా మేము భయపడే ప్రసక్తే లేదు. అంటే బీజేపీ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఉద్దేశపూర్వకంగా చేయాలంటే వాళ్ళని కూడా వేస్తాం కదా. కేవలం బీఆర్ఎస్ నేతలు తప్పులు చేసారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు అనుకునే కదా బంకచర్ల ప్రాజెక్టు కట్టాలని దొంగచాటున చీకటి ఒప్పందాలు చేసుకునే కదా అవన్నీ చేస్తుంటే. అవన్నీ జరుగుతూ ఉంటే నువ్వు ప్రశ్నించకపోగా, అడగకపోగా, అడ్డుపడకపోగా అన్నిటినీ ఒప్పుకొని నువ్వు వచ్చి ఇవాళ బీజేపీ వాళ్ళని అరెస్ట్ చెయ్యవు. నువ్వు వేరు, ఆయన వేరు, వాళ్ళు వేరు అని అన్నప్పుడు కదా నువ్వు అరెస్ట్. బీఆర్ఎస్ అనేది బలమైన పార్టీ. నీకు ఇప్పుడు రేపు నిన్ను ప్రశ్నించేటువంటి పార్టీ, నిలదీసేటువంటి పార్టీ, నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ లోపలికి పంపించేస్తే ఇక నా ఇష్టారాజ్యంగా నేను పరిపాలన చేయొచ్చు అనే భ్రమలలో ఉన్నాడు. కానీ భ్రమలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కావు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ. ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ అరెస్టులు, కేసులు, బెదిరింపులు ఇవన్నీ మాకేం కొత్త కాదు. వీటన్నిటిని కూడా ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఇవన్నిటిని అధిగమించి తెలంగాణ కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళము, ధైర్యవంతులం. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా గొప్పోళ్ళు, చాలా ధైర్యవంతులు. నువ్వెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు కేసులు పెట్టినా, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు చేసినా, ఏది చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు నువ్వు మాట్లాడే ప్రతి మాటను, పెట్టే ప్రతి కేసును అన్నిటిని కూడా మంచి చెడు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. హామీలను అమలు చేయడానికి మాకు ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది, ఖచ్చితంగా మేము అన్నీ చేస్తాం, ప్రజలు కూడా దీని పట్ల సానుకూలంగానే ఉన్నారని చెప్తున్నారు. ప్రజలు ఇచ్చిన మా హామీలు అమలు చేస్తే మాకు ఇబ్బందే లేదు కదా. ఆ అమలు చేయాలనే కోరుకుంటున్నాం. ప్రజలకు మంచి జరిగితే సంతోషించే వాళ్ళల్లో మేమే కదా. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి హామీని నువ్వు అమలు చేయనే కోరుతున్నాం. నువ్వు అవి అమలు చేయకుండా ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఇవాళ ప్రజల గురించి మాట్లాడేటోళ్ళను, ప్రజల కోసం పరితాపించే వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో దాన్ని మేము తప్పుపడుతున్నాం. అంటే ఇలాంటి కేసులు పెడితే మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, ఇతర కార్యకర్తలు కావచ్చు, వెనక్కి తగ్గే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఇంకా బాల్ ఏమవుతుంది? బాల్ మనం ఎంత గట్టిగా కొడితే అది అంత పైకే గుర్తుంది, అవునా కదా? అట్లనే అప్పుడు సమైక్య పాలకులు కూడా ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేసిరు. ఆగిందా? తెలంగాణ రానే రాదన్నారు, ఆగిందా? ఎట్లా తెచ్చుకున్నామో కొట్లాడినాం, తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా నువ్వు కేసులు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని చేసినా అవన్నిటిని కూడా ఎదుర్కొంటాం. ఇంకింత బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు మేము ఎత్తి చూపిస్తాం.